తోక జాడించే పరిస్థితికి వచ్చారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ఇంత ప్రవర్తన మీరు చేయొద్దండి. తండ్రి చనిపోయాడు, తండ్రికి పూజలు చేస్తారు. ఎందుకు? ఓట్ల కోసం. తల్లి బతికుంది, తల్లి ఆస్తికి ఆవిడ్ని హింస పెడతాడు. అంటే తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? అవునా కాదా? అవునంటే చేతులు పైకెత్తండి. మీకు ఇలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. తల్లిని గౌరవించలేని వ్యక్తి. నేను ఈరోజు పెట్టాను, తల్లికి వందనం పెట్టింది. పిల్లల్లో శాశ్వతంగా తల్లులంటే గౌరవం ఉండాలని. ఎంత పెద్దయినా తల్లి తల్లే, బిడ్డ బిడ్డే. అవునా కాదమ్మా? ఇలాంటి వారసత్వాన్ని, ఇలాంటి పనులు చేయాల్సిన వ్యక్తుల్ని మనకు కావాలని అడుగుతున్నా. మళ్ళీ చెప్తున్నా, రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు. నేను ఈరోజు రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించబోతున్నా. అదే రాయలసీమ రతనాల సీమ. అందుకే ఈ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గుట్టుపల్లి రైతులు ఇప్పుడే వెళుతున్నా. ఆ రోజు మొత్తం 215 సర్వేలో 2669 ఎకరాలు పట్టా సర్వీస్ ఇనాం భూముల్ని 22A కింద పెట్టారు. నా దగ్గరకు వచ్చి చెప్తే ఇమ్మీడియట్గా చేస్తాను హామీ ఇచ్చాను. ఈరోజు వాళ్ళందరికీ 2074 ఎకరాలు ఏదైతే ఉందో 22A కింద తీసేసి 897 మందికి పట్టాలు అందజేసి శాశ్వతంగా విముక్తి చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను.